Hi everyone, this is Lalita. Heartily welcome to our channel Murugan's Mom. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్కడెక్కడికో తిరిగి అలసిపోయే పని లేకుండా రకరకాల ఫోటో షూట్స్కి కీర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది స్నాప్కాట్. ఎంటర్ అవ్వగానే స్వింగ్ విత్ బనియన్ రూట్స్ ఇన్ సర్కిల్ షేప్ మర్రివేళ్లతో చేసిన ఈ ఊయల అట్రాక్టింగ్గా ఉంది. ఈ ఊయలపై కూర్చుని ఫోటోషూట్ అది చేయించుకోవచ్చు. నేను ఎగ్జైట్మెంట్లో దానిపై కూర్చోవడం అన్న పాయింటే మర్చిపోయాను. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ హ్యాంగ్ చేసి ఈ ఊయల్ని మరింత అందంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ చూసేద్దాం రండి. బ్యాక్ సైడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ట్తో వైట్ వాల్ని ఎంబోస్ చేశారు. ఈ వాల్పై కొటేషన్ వేరేలా ఉంది. నాకేమనిపించిందో నేను చెప్తా. లైట్నింగ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్లా నాకు అనిపిస్తుంది. డిజైన్ సమ్ క్రీపర్స్ విత్ ఫ్లవర్స్ ఆన్ ఎల్లో కలర్ వాల్. దీన్ని సైకిల్తో పేరప్పించి ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేశారు. స్నాప్కాట్ మన ప్రతి టేస్ట్కి అనువుగా ఇక్కడ అన్ని సదుపాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఫోటోషూట్ జరిగేలా డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వింగ్స్ ఆన్ వాల్ ఆర్ట్. బర్డ్ వింగ్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఆర్ట్తో గ్రీనిష్ గార్డెన్ థీమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడటానికి చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వాల్ చూసేద్దాం రండి. ఈ వాల్పై హార్ట్ సింబల్ ఇచ్చి దానిలో రకరకాల సిటీ నేమ్స్ ఇచ్చారు. విత్ యు మై లవ్ ఐ ఫీల్ ఐ లైక్ ఐఎమ్ ఏ సూపర్ హీరో అని కొటేషన్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. చేతక్ స్కూటర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు చూసేద్దాం రండి. కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పిన విధంగా టైల్స్తో కూడా అందాన్ని తీసుకుని వచ్చి ఈ వాల్ని మరింత అందంగా మనకి అందించారు. నెక్స్ట్ వన్ చూద్దాం రండి. ఫ్లోటింగ్ హౌస్ని నేను కేరళలో చూశాను. స్నాప్కాట్ వారు ఇక్కడ ఫ్లోటింగ్ టీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఎంజాయ్ యువర్ టీ విత్ టైమ్ టీ. కళ్ళకు కాదు పెదవులకు దగ్గర చేయండి, బంధాలను కలుపుతుంది టైమ్ టీ. ఫోటోషూట్కి ఇంకా న్యాచురల్గా అందాన్ని తీసుకురావటానికి ఇక్కడ చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన ప్రదేశంలో వుడెన్ ర్యాంప్ విత్ లైటే కాకుండా బోటింగ్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు మన స్నాప్కాట్లో. ఈ లైట్ని మా అమ్మమ్మ గారు వాళ్ళు నాంతరు అనేవారండి. చుట్టూ గ్రీనిష్గా బ్యాంబూ ట్రీస్తో ఈ ప్లేస్ని చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ కపుల్స్, చిల్డ్రన్స్ ఫోటోషూట్ అదిరిపోతుంది. ఇక్కడ నైట్ టైం లైటింగ్ ఎఫెక్ట్స్తో ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక్కడ ఆర్చ్ని ప్లాస్టిక్ రోజెస్తో
డెకరేట్ చేశారు. సో బ్యూటిఫుల్. 2 తాటి చెట్ల మధ్యలో ఊయల ఏర్పాటు చేసి దాన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్ ఫైర్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది. కెటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫైరింగ్కి ఇలా డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫర్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ వాల్ని ఇలా డిజైన్ చేశారు. మీ తీరిక, ఫోటోగ్రఫర్ ఓపిక, ఎన్ని ఫొటోస్ అన్నా మనం ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్టాండ్ ఊయల్ని అయితే ప్రొవైడ్ చేశారు. కపుల్స్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సాంగ్ ఒకటి పెట్టుకుని కళ్ళల్లోకి చూసుకుంటూ ఒక ఫోటోషూట్ అయితే తీయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ ట్రీస్. పచ్చటి మామిడి చెట్లు, అరటి చెట్లు, పప్పరపనస చెట్లు, రోడ్డుకి ఇరువైపులా పచ్చదనంతో కూడిన చెట్లతో ఇక్కడ అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు మన స్నాప్కార్ట్లో. నెక్స్ట్ ప్లేస్ చూద్దాం రండి. ఇక్కడ ఈ ఆర్చ్ కేరళ థీమ్లా అనిపిస్తుంది. పూసలతో హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసి చాలా అందంగా దీన్ని డెకరేట్ చేశారు. అలాగే లైట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంచారు. నైట్ ఫోటోషూట్కి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంది కదా. సర్కిల్ షేప్తో లైట్స్ హ్యాంగ్ చేస్తూ ఫ్లవర్ బంచెస్ యాడ్ చేసి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ మ్యాట్ మనకి ప్రొవైడ్ చేసి స్టూల్స్తో మనం కూర్చొని ఫోటోషూట్ చేసుకోవడానికి ఎంతో అందంగా ఈ ప్లేస్ని మనకి డిజైన్ చేశారు. మీ క్రియేటివిటీని అంతా యూజ్ చేసి రకరకాల ఫొటోస్ని అయితే మనం ఈ స్నాప్కార్ట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం రండి. ది బార్ కౌంటర్. నైట్ టైం షూటింగ్కి బాగుంటుంది. దేవదాసులా మారకుండా నీ కాంతాదాసుడుగా మారునాయినా అని బార్ కౌంటర్ ఇంటర్నల్ ఫీలింగ్గా నాకు అనిపిస్తుంది. ఏమంటారు మై డియర్ సబ్స్క్రైబర్స్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఆటోని డిజైన్ చేశారు. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో మంచి ఎలిఫెంట్ ఆర్ట్తో చాలా అందంగా ఈ ఆటోని అయితే డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెలిఫోన్ బూత్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ ఓల్డ్ టైప్ ఆఫ్ టెలిఫోన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చల్లటి చిరుగాలితో
ఆ ప్రాంతం అంతా చాలా హాయిగా అనిపించింది. అస్సలు టైం తెలియలేదు. నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ ఒక బెంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. కపుల్స్ వచ్చి కూర్చుని హాయిగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రీకి చాలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. ల్యాంప్స్, వాల్ హ్యాంగింగ్స్, స్టార్స్, పక్షి గూళ్ళు కూడా ఇక్కడ మనకి హ్యాంగ్ చేసి ఉన్నాయండి. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెటప్. ఆరోగ్యకరమైన జీవితం ఆహారం ద్వారానే వస్తుంది. కొత్తగా జీవితం ప్రారంభించాలనుకునే జంటకి ఈ విషయం అర్థమవ్వాలనో ఏమో ఇక్కడ కిచెన్ సెటప్ అయితే అందించారు. యాప్రాన్స్, ప్లాస్టిక్ వెజిటబుల్స్, యూటిలిటీస్, కబోర్డ్స్, లైట్స్, హ్యాంగింగ్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక డెకరేటివ్ని ప్రొవైడ్ చేశారు. దీని నేమ్ ఏంటో నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిలిటరీ జీప్. ఇక్కడ ఈ జీప్ని మిలిటరీ స్టైల్లో డిజైన్ చేశారు. బాగుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు ఏదైనా ఇక్కడ ఫైటింగ్ థీమ్ అటువంటిది ఏర్పాటు చేసుకుని యూజ్ చేసుకోవడానికి డ్రమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంచారు. ఒక లారీని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్తో ఈ వాల్ని ఇలా డిజైన్ చేశారు. చాలా ఎలిగెంట్గా, చాలా అందంగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్ సర్కిల్ వాల్ డెకర్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ వాల్ అంతా చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. నైట్ టైం షూట్కి ఇక్కడ చాలా బాగుంటుంది. అనదర్ వాల్ ఈజ్ మొత్తం మనకి లైట్స్తో దీన్ని హ్యాంగ్ చేసి డిజైన్ చేశారు. అన్నాను కదండి, నైట్ టైం ఫోటోషూట్కి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఒక వుడెన్ ల్యాడర్ అయితే ఇచ్చారు. పెళ్లి చేసుకోబోతున్న రెండు హృదయాలు అర్థం చేసుకొని ఒకే హృదయంగా మారాలనో ఏమో ఇక్కడ ఒక హార్ట్ సింబల్ అయితే ప్రొవైడ్ చేశారు. సైకిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఫోటోషూట్ అయితే తీయించుకోవచ్చు.
ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఇంకొక ప్లేస్ చూద్దాం. పచ్చని పొలాల మధ్య చేను గట్లపై నడుస్తూ ఫ్రంట్కి వెళ్దాం. ఇక్కడ ఈ డోర్కి 2 వైపుల పాట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాకైతే మన డోరేమాన్లో ఎనీవేర్ డోర్ బాగా గుర్తొస్తుంది. అటువంటి డోర్స్ ఉంటే బాగుండేది కదండి. నెక్స్ట్ మనం వచ్చేసాం కాఫీ బ్రేక్, కాఫీ టైం. ఇక్కడ మనకి వీళ్ళు చైర్స్, కప్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు వచ్చేసి అందంగా కాఫీకి సంబంధించిన థీమ్తో డిజైన్ చేశారు. దీన్ని మంచి అంటారండి. పొలాలలో దీన్ని వేయడం చాలాసార్లు చూశాను. ఎక్కువగా మూవీస్లో అయితే మనం దీన్ని చూస్తూ ఉంటాము. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఎడ్ల బండి అండి, బుల్లక్ కార్ట్. ఇది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు రకరకాల డ్రెస్సెస్ తెచ్చుకుని, ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ ఉన్న థీమ్స్కి తగ్గట్టుగా మేకప్ చేసుకుని మీరు ఫోటోషూట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఇక్కడ తెలుగు లోగిళ్ళు ముగ్గులతో కనువిందు చేసే విధంగా డిజైన్ చేశారు. ఎంత బాగుందో కదండి. వుడెన్ ఫెన్సింగ్ ఇచ్చారు. తులసి కోటను కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఒక బావిని ప్రొవైడ్ చేశారండి. చూద్దాం రండి. చుట్టూ మామిడి తోట, పక్కనే పంట పొలాలు, కొబ్బరి చెట్లు నడుమ ఈ స్నాప్ కార్ట్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి వాటర్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ స్నాప్ కార్ట్లో మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవైలబుల్గా రూమ్ ప్రొవైడ్ చేశారు. 4 మెంబర్స్ ఈజీగా ఎట్ ఎ టైం మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ రెంట్కి కూడా ఇస్తారు. కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. బిగ్ సైజ్ మిర్రర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మనం మేకప్ ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్యాన్ విత్ ఏసీ అన్నీ ఇక్కడ
అవైలబుల్గా ఉంచారండి. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బేబీ ఫోటోషూట్కి అవైలబుల్గా ఇక్కడ కొన్ని డిజైన్ చేసి ఉంచారండి. అవేంటో చూద్దాం రండి. హాస్పిటల్ థీమ్ ఒకటి అరేంజ్ చేశారు. స్టెథోస్కోప్, లైట్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కిచెన్ థీమ్, అలానే బీచ్ థీమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసి ఉంచారండి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి బేబీ ఫోటోషూట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ సంక్రాంతి థీమ్గా డెకోర్ చేశారు. పోలీస్ స్టేషన్ థీమ్, అక్కడ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పోలీస్ యూనిఫామ్ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్లాస్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంచారు. ఇక్కడ మీ పిల్లలుకి టాయ్స్, కారు ఫోటోషూట్కి అవైలబుల్గా ఉంచారు. ఇంత చక్కటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. మీ వెడ్డింగ్ ఆల్బమ్ని మోర్ బ్యూటిఫుల్గా చూడాలనుకుంటే స్నాప్కార్ట్ని వినియోగించుకోండి. అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఒక హట్ ఇచ్చారండి. చుట్టూ ల్యాంప్స్ తోటి దీన్ని డిజైన్ చేశారు. ఎంట్రన్స్లోనే ఉంది లెఫ్ట్ సైడ్. చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్నాప్కార్ట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ బేబీ ఫోటోషూట్. విజిట్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.